70 సంవత్సరాలు అంటే మీరు నమ్ముతున్నారు వాళ్ళకి? అంటే నిన్నే వచ్చినాయి కదా ఆయనకి ఏజ్ నెంబర్ ఆయనకి. ఆయన ఎప్పటికీ 35+. మా దృష్టిలో ఆయనకున్న ఎనర్జీ ఈ రోజుల్లో కుర్రాళ్ళకు లేదు. ఆయన పర్సనాలిటీ కానీ, ఆయన డైట్ కానీ, ఆయన తీసుకునే జాగ్రత్తలు కానీ 100 సంవత్సరాల పైన ఈజీగా ఉంటాడు. ఆయన ఇబ్బంది లేదు. ఆయన రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి వల్లే. పవన్ కళ్యాణ్ గారు అన్నారంటే అది 100% చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు సీఎంగా ఉంటారు అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో చెప్పారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 2029లో కూడా మళ్ళీ అధికారంలోకి వస్తారు. 2034 వరకు చంద్రబాబు నాయుడు గారే అక్కడ ముఖ్యమంత్రిగా ఉంటారు. తర్వాత నారా లోకేష్ గారా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారా అనేది వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది. కానీ ఒక 10 సంవత్సరాలు అయితే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి. అంటే మీరేమనుకుంటున్నారు, ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు ఇదేది సీఎంగా నెక్స్ట్? అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆంధ్రప్రదేశ్కి సీఎం ఎవరైతారు, ఎవరైతే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు గారు తర్వాత అనేది తర్వాత అండి. అది లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరులో ఎవరైనా మాకు ఓకే. కూటమి ప్రభుత్వం అనేది ఇంకో 20 సంవత్సరాలు ఉండాలనేది మా కోరిక. సీఎం పవన్ కళ్యాణ్ అయినా మాకు ఓకే, లోకేష్ అయినా మాకు ఓకే. థ్యాంక్ యూ.